హాయ్ ఫ్రెండ్స్, 2024 ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ అనేది ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతోంది. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం, రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11, ఆ తర్వాత రెండు టీమ్స్ కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఎలా పర్ఫామ్ చేశాయి, ఆ తర్వాత రెండు టీమ్స్ వాళ్ళకి అగైనెస్ట్గా ఒక్కొక్క టీంకి అగైనెస్ట్గా ఒక్కొక్కరు ఎలా పర్ఫామ్ చేశారు, ఆ తర్వాత డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్, ఇక ఆ తర్వాత మ్యాచ్ ప్రెడిక్షన్. అండ్ మీకు తెలుసు అనుకుంటాను, ఈ మ్యాచ్ అనేది రివెంజ్ మ్యాచ్ అనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ రెండు టీమ్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఇప్పుడు ఈ మ్యాచ్ ఢిల్లీ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. ఇక మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో జెర్సీ గివ్ అవే జరుగుతుంది. వెంటనే వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవడంతో పాటుగా అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ ఇన్స్టాగ్రామ్ ఐడి, మీ ఫోన్ నెంబర్, మీ నేమ్ ఈ మూడు కామెంట్ చేశారు అంటే విన్నర్ని ఆటోమేటిక్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ చేసి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి జెర్సీస్ మీకు పంపిస్తాను. మీరు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన పని లేదు. అండ్ ఈ ప్రిడిక్షన్ కూడా ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. ఈ వీడియోలో మనం అనాలిసిస్ చేస్తూ ఏ టీమ్ స్ట్రాంగ్ ఉందని చెప్పుకుంటున్నాం. మెయిన్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఫస్ట్ మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడే ముందు ఫస్ట్ హోమ్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ టీం గురించి మాట్లాడదాము. నాకు తెలిసి వీళ్ళ టీంలో చేంజెస్ అంటే ఒకవేళ అన్రిచ్ నాట్జే టీంలోకి వస్తాడేమో అనిపిస్తుంది. అలాగే ముఖేష్ కుమార్ ఉంటాడు ఇంపాక్ట్ ప్లేయర్గా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఒకవేళ ఈశాంత్ శర్మ ఫిట్గా ఉన్న ఎటువంటి ఇష్యూస్ లేవు అంటే మాత్రం వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కావాలంటే ఇంకొక ఓవర్సీస్ బ్యాట్స్మెన్ కూడా తీసుకొని వచ్చి ఇండియన్ బౌలర్స్తో కంటిన్యూ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఓవర్సీస్ బౌలర్స్ పెద్దగా అచ్చి రావట్లేదు. ఎవరు వేసినా సరే పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. ఇక ఈ టీమ్స్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసాము అంటే పృథ్వీ షా, జేక్ ఫ్రేసర్, అభిషేక్ పురెల్, షై హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రషీద్ సలాం, లిజట్ విలియమ్స్ లేదా అన్రిచ్ నాట్జే, ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ కుమార్. ఈ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ టీం ప్లేయింగ్ 11 చూసామంటే వీళ్ళైతే ఎటువంటి చేంజెస్ లేదు. లాస్ట్ మ్యాచ్ ఎలా ఆడారో ఎస్ఆర్హెచ్తో అదే ప్లేయింగ్ 11తో వస్తారనిపిస్తుంది. ఒకసారి చూసాము అంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, డ్రూ జురెల్, రామెన్ పావెల్, షిమ్రాన్ హెట్మేర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్గా జాష్ బట్లర్. సో ఇంపాక్ట్ ప్లేయర్గా ఎందుకు జాష్ బట్లర్ వస్తున్నాడని మీరు అనుకోవచ్చు. అతనికి ఒక ఫింగర్ ఇంజురీ అయిందనమాట. అందుకే అతనికి ఫీల్డింగ్ అన్నది ఇవ్వకుండా బ్యాటింగ్ మాత్రమే తీసుకొని వస్తున్నారు. మరి చూద్దాం ఈరోజు మ్యాచ్లో ఫీల్డింగ్ కూడా చేస్తారేమో మరి. అండ్ ఇంకొక విషయం ఇక్కడ ఏంటి అంటే మనం రెండు టీమ్స్లో ఉన్న మైనస్ ప్లస్ పాయింట్స్ చూసామంటే ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ టీం గురించి మాట్లాడాలంటే మీరు ఒక వీడియో ముందుకు వెళ్ళారంటే వీళ్ళ గురించి చేసిన ఒక వీడియో నేను కేకేఆర్ టైంలో జేక్ ఫ్రాసర్ ఏ రన్స్ చేయకుండా ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ చేస్తుందో అదే వాళ్ళ బలమైన స్కోర్ అని చెప్పాను. సో లాస్ట్ మ్యాచ్లో జేక్ ఫ్రాసర్ త్వరగా అవుట్ అయిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రన్స్ చేయలేకపోయింది. అంటే అతని పైన టీం ఎక్కువగా డిపెండ్ అవుతుంది. అంటే మీరు అనుకోవచ్చు మిగతా టీమ్స్ వాళ్ళు కూడా ఓపెనర్స్ ఆడినాక డిపెండ్ అవుతున్నారంటే నో, అలా జరగట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే మిగతా టీం వాళ్ళు ఓపెనర్స్ ఇచ్చిన స్టార్ట్ని యూజ్ చేసుకుంటూ రన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం అతనిపైన డిపెండ్ అవుతుంది. అతను కొట్టిన రన్ రేట్ని ఏదో అలా మెయింటైన్ చేస్తూ లాస్ట్కి తక్కువ అక్కడ ఒక రకంగా స్కోర్ చేస్తున్నారు. కానీ వీళ్ళు కూడా మిగతా వాళ్ళు అంటే కంట్రిబ్యూట్ అనేది తక్కువగా కనిపిస్తుంది. ఒకటి రెండు మ్యాచ్లో ఇచ్చారు కానీ నంబర్ ఆఫ్ మ్యాచెస్ చూసుకున్నప్పుడు క్లియర్గా అదే జరుగుతుంది అనమాట. సో ఈ రోజు కూడా జేక్ ఫ్రాసర్ ఈ టీంకి చాలా ఇంపార్టెంట్ కాబోతుంది, ఎందుకంటే మ్యాచ్ ఢిల్లీలో జరుగుతుంది కాబట్టి. ఇక మిగతా వాళ్ళని చూసాము అంటే రిషబ్ పంత్ ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు, పృథ్వీ షా కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. బట్ ఇంకా బిగ్ స్కోర్స్ అనేవి ప్రతి మ్యాచ్లో రావట్లేదు. ఇక షై హోప్ దగ్గర నుంచి ఒక ఇన్నింగ్స్లో మంచి ఇన్నింగ్స్ వచ్చింది కానీ తర్వాత మళ్ళీ అయితే ఆడలేదు. ఇక తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ కూడా మంచి ఫామ్లో అయితే కనిపిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ ఒకటి ఫెయిల్ అయ్యాడు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే చెప్పాను కదా ఆల్రెడీ ఓవర్సీస్ బౌలర్స్ రూపంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. ఇండియన్ బౌలర్స్ అందరూ ఓకే అనమాట, ఒకటి రెండు మ్యాచ్లు కొట్టించుకున్న తర్వాత మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తున్నారు. ముఖ్యంగా స్పిన్ బౌలర్స్ అనే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఈ టీంలో సూపర్ ఫామ్లో కనిపిస్తున్నారు. ఇది టీం పరిస్థితి అనమాట. అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే మంచి టీమే ఉంది, బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఒకటి రెండు తప్పులు చేస్తూ మ్యాచెస్ చాలా ఓడిపోయారు. మరి ఈరోజు ఈ మ్యాచ్లో ఏం చేస్తారో చూడాలి. ఇక రాజస్థాన్ రాయల్స్ టీం విషయానికి వచ్చాము అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఆల్రౌండ్ షో. లాస్ట్ మ్యాచ్ వీళ్ళు ఓడిపోవడానికి కారణం కూడా వీళ్ళు అతి జాగ్రత్త మాత్రమే. ఎందుకంటే మ్యాచ్ చేతిలో ఉంది, మ్యాచ్ గెలిచేసారు ఆల్మోస్ట్, ఇక ఫిక్స్ అయిపోయింటారు అందరూ. కానీ ఏదో రిస్క్ తీసుకోకూడదని చెప్పి భువనేశ్వర్ కుమార్ని, ప్యాట్ కమిన్స్ని అండ్ నటరాజన్ని సింగిల్స్ కూడా లేకుండా చాలా అంటే ఎక్కువ జాగ్రత్త పడినప్పుడే కనీసం సింగిల్స్ కూడా చేయరనమాట. సో ఆ విధంగా బీటన్ అయిపోయి వాళ్ళు ఏదో పోగొట్టుకున్నారు. అంటే నేను వాళ్ళ టాలెంట్ తక్కువ చేయట్లేదు, వాళ్ళు ఖచ్చితంగా అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ వీళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోలేదని చెప్తున్నాను. ఎందుకంటే మ్యాచ్ చేతిలో ఉన్న మ్యాచ్ ఓడిపోయారు వీళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో
వీళ్ళ టీంలో ఎటువంటి ఇష్యూస్ లేవన్నమాట. అందరూ ఫామ్లో ఉన్నారు. ఒకరు కాకుంటే ఒకరు ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. చూద్దాం మరి ఈరోజు ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ చూసాము అంటే మనం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేశారు. వాళ్ళు ఒక్క ఇన్నింగ్స్ ఆడినా కూడా ఆ స్టాట్ ఇక్కడ మీ దగ్గర ఉంటుంది. పృథ్వీ షా 20 ఇన్నింగ్స్ ఆడితే 431 రన్స్, జేక్ ఫ్రాసర్ 3 ఇన్నింగ్స్ ఆడితే 172 రన్స్, షై హోప్ 2 ఇన్నింగ్స్ ఆడితే 26 రన్స్, రిషబ్ పంత్ 28 ఇన్నింగ్స్ ఆడితే 930 రన్స్, అభిషేక్ పటేల్ 4 ఇన్నింగ్స్ ఆడితే 99 రన్స్, ట్రిస్టన్ స్టబ్స్ 3 ఇన్నింగ్స్ ఆడితే 84 రన్స్, అక్షర్ పటేల్ 20 ఇన్నింగ్స్ 440 రన్స్ 14 వికెట్స్, కుల్దీప్ యాదవ్ 14 ఇన్నింగ్స్ 14 వికెట్స్, ఖలీల్ అహ్మద్ 9 ఇన్నింగ్స్ 5 వికెట్స్, రషీద్ సలాం 2 ఇన్నింగ్స్ 6 వికెట్స్, ముఖేష్ కుమార్ 9 ఇన్నింగ్స్ 10 వికెట్స్, లిజర్డ్ విలియమ్స్ 1 ఇన్నింగ్ 0 వికెట్స్. ఇక అన్రిచ్ నాట్జే కూడా పెద్దగా ఏం అంటే 10 ఎకానమీతో మెయింటైన్ చేశాడు. పెద్దగా వికెట్స్ కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు. 10 ఇన్నింగ్స్ 10 వికెట్స్ అనుకుంటాను, అంత మాత్రమే తీసుకున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ అగేనెస్ట్ రాజస్థాన్ రాయల్స్ టీం ఎలా పర్ఫామ్ చేసింది వాళ్ళకి అగేనెస్ట్గా చూసాము అంటే పృథ్వీ షా 9 ఇన్నింగ్స్ ఆడితే 165 రన్స్, జేక్ ఫ్రాసర్ ఎప్పుడు ఆడలేదు, షై హోప్ ఎప్పుడు ఆడలేదు, రిషబ్ పంత్ 10 ఇన్నింగ్స్ అండ్ ఇక్కడ 385 రన్స్ 64.2 యావరేజ్ ఉంది, అభిషేక్ పటేల్ 2 ఇన్నింగ్స్ 16 రన్స్, ట్రిస్టన్ స్టబ్స్ 1 ఇన్నింగ్ 44 రన్స్, అక్షర్ పటేల్ 15 ఇన్నింగ్స్ 100 రన్స్, కుల్దీప్ యాదవ్ 9 ఇన్నింగ్స్ 9 వికెట్స్, ఖలీల్ అహ్మద్ 6 ఇన్నింగ్స్ 5 వికెట్స్, రషీద్ సలాం ఎప్పుడు ఆడలేదు, ముఖేష్ కుమార్ 2 ఇన్నింగ్స్ 3 వికెట్స్, లిజర్డ్ విలియమ్స్ ఎప్పుడు ఆడలేదు. ఇక రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఎలా పర్ఫామ్ చేశారు చూసాము అంటే యశస్వి జైస్వాల్ 2 ఇన్నింగ్స్ ఆడితే 44 రన్స్, జాస్ బట్లర్ 5 ఇన్నింగ్స్ 262 రన్స్, సంజు శాంసన్ 20 ఇన్నింగ్స్ 436 రన్స్, రియాన్ పరాగ్ 3 ఇన్నింగ్స్ 73 రన్స్, రామెన్ పవెల్ 1 ఇన్నింగ్ 4 రన్స్, షిమ్రాన్ హెట్మేర్ ఎప్పుడు ఆడలేదు, ధ్రువ్ జురెల్ ఎప్పుడు ఆడలేదు అండ్ రవిచంద్రన్ అశ్విన్ 8 ఇన్నింగ్స్ 5 వికెట్స్, ట్రెంట్ బౌల్ట్ 11 ఇన్నింగ్స్ 16 వికెట్స్, యుజ్వేంద్ర చాహల్ 3 ఇన్నింగ్స్ 4 వికెట్స్, ఆవేష్ ఖాన్ 5 ఇన్నింగ్స్ 5 వికెట్స్, సందీప్ శర్మ 8 ఇన్నింగ్స్ 7 వికెట్స్. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ అగేనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా పర్ఫామ్ చేశారు. యశస్వి జైస్వాల్ 5 ఇన్నింగ్స్ 123 రన్స్, జాస్ బట్లర్ 12 ఇన్నింగ్స్ 394 రన్స్, సంజు శాంసన్ 14 ఇన్నింగ్స్ 301 రన్స్, రియాన్ పరాగ్ 8 ఇన్నింగ్స్ 159 రన్స్ 1 వికెట్, రామెన్ పవల్ ఎప్పుడు ఆడలేదు, షిమ్రాన్ హెట్మేర్ 3 ఇన్నింగ్స్ 54 రన్స్, ధ్రువ్ జురెల్ 2 ఇన్నింగ్స్ 28 రన్స్, రవిచంద్రన్ అశ్విన్ 22 ఇన్నింగ్స్ 131 రన్స్ 24 వికెట్స్, ట్రెంట్ బౌల్ట్ 10 ఇన్నింగ్స్ 14 వికెట్స్, యుజ్వేంద్ర చాహల్ 19 ఇన్నింగ్స్ 22 వికెట్స్, ఆవేష్ ఖాన్ 4 ఇన్నింగ్స్ 4 వికెట్స్, సందీప్ శర్మ 17 ఇన్నింగ్స్ 19 వికెట్స్. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే టోటల్గా ఇప్పటివరకు 28 మ్యాచెస్ జరిగితే అందులో ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచెస్, రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచెస్లో గెలిచింది. ఇక అటు అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండు టీమ్స్ చూసాము అంటే 8 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచెస్. ఇక లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నాము అంటే ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచెస్, రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచెస్. ఇక ఈ 2024లో ఒక మ్యాచ్లో ఆల్రెడీ చెప్పాను రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిందని. ఆ రోజు రాజస్థాన్ 185 రన్స్ చేస్తే ఢిల్లీ స్కోర్ని చేసి చేయలేకపోయింది, 173 మాత్రమే చేసింది. ఇక అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఏంటి? సో ఈ పిచ్ రిపోర్ట్ టోటల్గా మార్చేస్తుంది అనమాట. అంటే మనం ఓవరాల్ పిచ్ రిపోర్ట్ చూసుకున్నామంటే ఖచ్చితంగా స్లో వికెట్ స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది అని గ్రౌండ్ కూడా పెద్దగా ఉండి తీరాలి. కానీ 2024లో గ్రౌండ్ చాలా చిన్నగా అయిపోయింది. డైమెన్షన్స్ చూసామంటే 63, 65, 70 ఈ రేంజ్లో మాత్రమే, అంటే స్ట్రైట్స్ 70, ఆఫ్ 63, 65, లెగ్స్ 65 ఈ రేంజ్లో మాత్రమే కనిపిస్తున్నాయి. అండ్ బ్యాటింగ్ వికెట్ అయితే పూర్తిగా బ్యాటింగ్ అనుకూలిస్తుంది. ఆ టైంలో ఏదైనా అనుకూలించిందా అంటే స్పిన్నర్స్కి, స్లో బౌలర్స్కి పర్వాలేదు, కానీ పూర్తిగా బ్యాటింగ్ వికెట్ అయిపోయింది 2024 ఐపీఎల్లో. డ్యూ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ 10 మ్యాచెస్లో ఇక్కడ పేసర్స్కి 56 వికెట్స్, స్పిన్నర్స్కి 59 వికెట్స్ పడ్డాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఈ 2024 ఐపీఎల్ చూసుకున్నామంటే 200 రన్స్ ఉన్నాయి. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 210 ఉంది. అవును, మీరు విన్నది నిజమే. స్కోర్ కొట్టిన ప్రసాదే ఆ స్కోర్ కూడా చేజ్ అవుతుంది ఆల్మోస్ట్. సో అంటే ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్ని యావరేజ్గా తీసుకుంటేనే, ఓవరాల్గా తీసుకున్నాము అంటే 165 యావరేజ్ స్కోర్ వస్తుంది. సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఏమో ఒక 150 దాకా వస్తుంది. బట్ పిచ్చెస్ మారిపోయాయి కాబట్టి దాన్ని బట్టి చెప్తున్నారు. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? టోటల్గా అనాలిసిస్ మొత్తం మీ ముందే పెట్టారు. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న విషయం తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు, ఇక్కడ ఎవరు గెలుస్తారో చెప్పట్లేదు. ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, ఏ టీం గెలవాలంటే ఏం చేయాలని చెప్తున్నాను. సో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో మెయిన్ ప్రిడిక్షన్ దొరుకుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. దాంతోపాటుగా జెర్సీ గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలన్నా మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అంటే ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడి జేక్ ఫ్రాసర్ బాగా ఆడితే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే అవకాశం ఉంటుంది. బట్ జేక్ ఫ్రాసర్ అవుట్ అవ్వలేడా అంటే మంచి బౌలింగ్ లైనప్ ఉంటే జేక్ ఫ్రాసర్ కూడా ఆడలేడు అని చెప్పి లాస్ట్ మ్యాచ్లో ప్రూవ్ అయింది. సో రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఆ మంచి బౌలింగ్ లైనప్ ఉంది. అయితే రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ ఏ ప్రాబ్లం లేకుండా గెలవాలి అంటే ఒకరు బాగా పర్ఫామ్ చేయాలి. ఆ ఒకరు బ్యాట్స్మెన్ కాదు, బౌలర్, అతనే యుజ్వేంద్ర చాహల్. ఎందుకంటే ఈ సీజన్లో స్టార్టింగ్లో ఓకే, కానీ మళ్ళీ హాఫ్ ఆఫ్ ది సీజన్ నుంచి కొంచెం ట్రాక్ తప్పుతున్నాడు, రన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతంగా ధారాళంగా ఇచ్చేసాడు పరుగులు అనమాట.
సో ఇదన్నమాట పరిస్థితి. ఈ మ్యాచ్ ఎవరికి గెలుస్తారో చెప్పడం చాలా కష్టం, టాస్ పైన ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. బట్ స్ట్రాంగ్ టీం ఏది అంటే మాత్రం నేను కళ్ళు మూసుకొని రాజస్థాన్ రాయల్స్ అనే చెప్తాను. ఢిల్లీ క్యాపిటల్స్తో పోలిస్తే లూప్ హోల్స్ అనేవి ఢిల్లీ క్యాపిటల్స్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గెలవాలి అంటే చాలా మ్యాజిక్లు జరగాలి, కానీ రాజస్థాన్ రాయల్స్కి ఆ మ్యాజిక్లు అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే బ్యాట్స్మెన్స్ అందరూ ఫామ్లో ఉన్నారు. రియాన్ పరాగు, యశస్వి జైస్వాల్, జాస్ బట్లరు, సంజు శాంసన్, ధ్రువ్ జురేలు, షిమ్రాన్ హెట్మేరు, రాబిన్ పౌల్ ఇచ్చాడు. సో అంటే ఎవరో ఒకరు ఏదో విధంగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం విషయానికి వచ్చాము అంటే పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్ ఎప్పుడు ఆడతారో తెలియదు, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తారో తెలియదు, రిషబ్ పైన ప్రెజర్ పడుతుంది అండ్ షై హోప్ నమ్మలేము. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకు రాజస్థాన్ రాయల్స్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ ఇది టాస్కు ముందు, నేను పిచ్ రిపోర్ట్ ముందు చెప్తున్నాను కాబట్టి ఇది ఫైనల్ కాదు. మెయిన్ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.